శ్రీకృష్ణుడు ముస్లిం. ఈయన 5 సార్లు నమాజ్ జేసేవాడు. ఈయన చెప్పిన భగవద్గీత 6వ అధ్యాయం 10వ శ్లోకంలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ గూడా ముస్లిం బోధనలో ఉన్నవే అని అన్సారీ అనే ఒక మౌలానా ఉత్తరప్రదేశ్ లక్నోలో మాట్లాడాడు. ఆయన మాట్లాడగానే హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక స్వామీజీ ఏం చేశాడంటే, ఈయన నాలికను జీరేయండి, ₹10,00,000 ప్రైజ్ ప్రకటించాడు. ఇతను జార్ఖండ్‌లో మాట్లాడాడు. కానీ ఈయన మాట్లాడింది మరి కరెక్టా అనంటే శుద్ధ అబద్ధం అని అందరికీ తెలుసు. ఎందుకంటే భారతదేశ సంప్రదాయం అంటే సనాతన ధర్మం, హిందూ మతాన్ని పక్కకు పెట్టండి. సనాతన ధర్మం ఇది ఒరిజినల్‌గా చూస్తే లక్షల సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ లక్షల సంవత్సరాల సంప్రదాయం అనేది అసలుకి ఈ మతాలే లేవు భూమి మీద. లేని మతాల నుంచి సనాతన ధర్మంలోకి ఎక్కడి నుంచి వస్తది అనేది వీళ్ళకి అర్థం కావాలి. అంటే వీళ్ళకి అర్థం కాదు, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయరు. సో, ఇక్కడ ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి భగవద్గీత గావచ్చు, ఇతిహాసాలు గావచ్చు, వేదాలు గావచ్చు, వీటి నుంచే అందరూ కాపీ చేసి అన్ని మతాల వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. సరే అది మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ చేయటం లేదు. ఎందుకంటే మంచి విషయాలు ఎవరు వాడుకున్నా మంచిగా అయితామంటే మనం యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇది నచ్చని కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే ప్రజల్లో అలజడులు క్రియేట్ చేయడానికి వాళ్ళు ఒక ఐడెంటిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అసలు 6వ అధ్యాయం 10వ శ్లోకంలో ఏముంది అని చూస్తే యోగాభ్యాసం చేసేవాడు ఏకాంత ప్రదేశంలో ఉండి మనోనిగ్రహంతోటి కోరికలు లేకుండా, వస్తువుల మీద ఆశ లేకుండా యోగధ్యానం చేయాలి అని ఉంది. ఇది కామన్ ఎలిమెంట్. శ్రీకృష్ణుడు చెప్పినా, ఇంకెవరు చెప్పినా గూడా మనిషి అనేవాడు ఫాలో అయ్యే సిస్టమ్ ఇది. మనుషులకు చెప్పబడే సిద్ధాంతం. దీన్ని ఫస్ట్ చెప్పింది మనమే. మనం చెప్పిన తర్వాతనే ఇతరులు దాన్ని కాపీ చేసుకున్నారు. ఎందుకంటే ప్రపంచంలో సనాతన ధర్మం ఉన్నది అనుకుంటే, అంటే ధర్మాన్ని పాటించే ప్రజలు భారతదేశంలో ఉన్నారు అనుకుంటే, ఈ ప్రాంతంలో ఉన్నారు అనుకుంటే, ఇక్కడ వచ్చిన సిద్ధాంతాలే ప్రపంచవ్యాప్తంగా పోయినాయి తప్పితే వేరే వాళ్ళే మనం తీసుకోలేదు. అది అర్థం కానటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలకు విలువనివ్వాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు ఏదో ప్రాపగాండా కోసమో, సమాజంలో అలజడి కోసం ట్రై చేస్తారు. వాళ్ళని ఇగ్నోర్ చేయటం మంచిది. సరే ఆయన మీద కేసులు పెట్టారు. ఇవన్నీ జరుగుతూ పోతా ఉంటాయి. బట్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏందంటే సనాతన ధర్మం అనేదే శాశ్వతమైనది. దానిలో చెప్పబడే సిద్ధాంతాలు మన నుంచే ప్రపంచంలోకి పోయినాయి తప్పితే మన ఎవరి దగ్గర నుంచి రాలేదు. అది అర్థం చేసుకోవాలి. థాంక్ యూ వెరీ మచ్.